హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పిల్లలకి అప్పటికప్పుడు మనం స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇలా హెల్తీగా చేసి పెట్టండి. ఒక కప్పు గోధుమ పిండితో అన్ని వెజిటేబుల్స్ వేసుకుని ఇలా స్నాక్స్ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీన్ని మనం టమాటో కచ్చప్తోనే సేజ్వాన్ చట్నీతో అయినా తినొచ్చు. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, దాన్ని వేసుకున్నాను. అలాగే 3/4 కప్పు వరకు పెరుగు వేసుకున్నాను. ఇది పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకున్నాను. అలాగే ఇందులో ఎటువంటి సోడా కూడా వేసుకొని అవసరం లేదు. అలాగే ఒక 1/4 కప్పు వరకు వాటర్ వేసుకుని ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇది చాలా థిక్గా ఉంది కదా, ఇంకొక కప్పు వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది మనము ఇడ్లీ పిండి బ్యాటర్ ఉంటుంది కదా, అలా కలుపుకోవాలి. మొత్తం నాకు ఇక్కడ 1.5 కప్పు వరకు వాటర్ పట్టింది. ఇది ఒకసారి ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత పిండి ఒకసారి కలిపి చూద్దాం. చూడండి, ఇడ్లీ పిండిలా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మనము కొన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 స్పూన్లు, ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు క్యారెట్ వేసుకోండి. అలాగే ఒక 3 స్పూన్ల వరకు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. క్యాప్సికమ్ 1 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఒక మీడియం సైజు బంగాళాదుంపని ఇలాగా గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసిన తర్వాత దీన్ని వాటర్లో వేసుకున్న తర్వాత చూడండి, ఇలా వైట్గా ఉంటుంది. మనం వాటర్లో వేయకపోతే కనుక నల్లగా అయిపోతుంది. అలాగే కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా ఒక 1/2 కప్పు వరకు ఇలాగ సన్నగా తురుముకిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కలపడానికి చిన్నగా అయిపోయింది, అందుకని చెప్పి వేరే పెద్ద గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇది ఇలా ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి. చేత్తో కలుపుకుంటే ఇవన్నీ మంచిగా కలుస్తాయి. చూడండి, ఇదంతటిని కూడా ఇలా కలుపుకోవాలి. వెజిటేబుల్ తినని పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టినట్టయితే మిమ్మల్ని రోజు ఇదే కావాలంటే ఇది లంచ్ బాక్స్కి కూడా ఇవ్వచ్చు మనము. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూడండి, ఇలా ఉన్నది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలా పక్కన పెట్టుకుని ఇలాగ ఒకసారి స్టవ్ వెలిగించుకుని ఇలాగ మందపాటి ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలా చిన్న చిన్నగా వేసుకుంటున్నాను వడల టైప్లో. ఎందుకంటే పిల్లలకి సాస్ పెట్టుకుని తినేటప్పుడు ఇలా ఉంటేనే నచ్చుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇది షాలో ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై కాకుండా. చూడండి, ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. దీన్ని అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉన్న పిండి అంతా కూడా ఇలాగే చేసుకోండి. ఇటువంటి స్నాక్స్ చాలా రకాలు నేను మన ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్, మీరు చూడండి. అలాగే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు అయితే చాలా రకాలుగా చేశాను. ఒకసారి మీరు నా ఛానల్ని చెక్ చేస్తారనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే మీరు నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు. చూసారు కదా, ఎంతో టేస్టీ సింపుల్ స్నాక్ రెసిపీ. మనం అప్పుడప్పుడు మన అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసి పెట్టుకున్నట్టయితే పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒకసారి ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.